ఓ ప్రభుత్వ పాఠశాలలో పోలీసులను కాపలా పెట్టి డీఈఓ వరలక్ష్మి కనుసన్నల్లో నిర్వహించింది. ఉద్యోగ అర్హత పత్రాల తనిఖీన పరీక్షల మీడియాకు ప్రజలకు ఉద్యోగ అర్హత పత్రాల తనిఖీ అని చెప్పి పరీక్షలు జరుగుతున్నాయి. 144 సెక్షన్ అమల్లో ఉందని ఎస్ఏ భక్తవత్సల్యం తెలపడంపైన పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న మేధావులు. వివరాలు పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాల క్రితం వెలిసిన హెచ్ఎంఎంఎం హైస్కూల్ నందు అక్రమంగా ఎయిడెడ్ స్కూల్ బోర్డు ఎడ్యుకేషన్ చైర్మన్ అనుమతి లేకుండా అడ్డదారిన కరస్పాండెంట్ కూర్చున్న దేవసుందరం పైన విద్యాశాఖ అధికారులు ఒత్తిడి తెచ్చి మరీ పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇప్పించవలసిన అవసరం ఏముందని పలు వార్తాపత్రికల ద్వారా ప్రచారం అవుతున్నట్లుగా ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసుకునేందుకు ఈ పన్నాగానికి ఒడికట్టారా ఉన్నత విద్యాశాఖ అధికారులు అవుననే వార్తలు బలంగా ఉండబడుతున్నాయి. ఇందుకు సంబంధించి రాయచోటిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని జిల్లా విద్యాశాఖ అధికారులు మీడియాని సైతం లోపలికి ఆలో చేయకుండా కొనసాగించిన కార్యకలాపాలు ఏమిటో ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఎస్ఏ భక్తవత్సలం మాత్రం 144 సెక్షన్ అమల్లో ఉందని ఇక్కడ పరీక్షలు జరుగుతున్నాయని మీడియా ముందు వెల్లడించారు. అయితే అక్కడ పరీక్షలే నిర్వహిస్తూ ఉంటే వచ్చిన వాళ్ళందరూ కవర్లలోనూ బ్యాగుల్లోని తీసుకెళ్లినవి ఏమిటి? కాపీలు రాయడానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుని వాటిని ఆ బ్యాగుల్లో పట్టుకెళ్లారా? లేక విద్యాశాఖ అధికారులు వెల్లడించినట్లుగా ఉద్యోగాలకు అప్లై చేసుకున్నవారు వారి పత్రాల తనిఖీ జరుగుతుంటే వాటిని తీసుకెళ్లారా? నియామక పత్రాల తనిఖీ కార్యక్రమమే అక్కడ జరిగింది వాస్తవం అయితే మీడియాను ఎందుకో ఎలౌ చేయట్లేదు. ఎస్ఏ భక్తవత్సల్యం అన్నట్లు అక్కడ జరిగేది పరీక్షలే అయితే వారందరూ బ్యాగులకు కవర్లకు తీసుకువెళ్లిన పత్రాలేంటి? ఎస్ఏ భక్తవత్సల్యం చూపించింది డీఈఓ ఆర్డరేనా? అందులో ఏముంది? హెచ్ఎంఎం హైస్కూల్ నందు నియమితులయ్యే ఉద్యోగుల యొక్క అర్హత పత్రాలను తనిఖీ చేసే కార్యక్రమంలో జరిగే గోల్మాల్ను మీడియా బయటపెడుతుందనే ఉద్దేశం మనసులో పెట్టుకున్న ఉన్నత విద్యాశాఖ అధికారులు పరీక్షలకు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు చెప్పిన 144 సెక్షన్ అమలు చేయించారా? అలా అయితే ఎవరిని తప్పుదారి పట్టించినట్లు? మీడియానా, పోలీసులనా? ఉద్యోగ అర్హత పత్రాల తనిఖీ పేరుతో అక్కడికి వచ్చిన వారందరూ బ్యాగుల్లో తీసుకువెళ్ళినవి ఏమిటి? భక్తవత్సల్యం మీరందరూ ఇక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయాలని ఎందుకు అన్నారు? అక్కడ ఏం జరిగింది? పోలీసులకు విద్యాశాఖ అధికారులకు ఉన్నటువంటి లాలూచి ఏమిటో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. అక్కడ జరిగే వాస్తవాలను మీడియా వెళ్లి చిత్రీకరించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా లోపలికి పంపించకపోవడంలో ఆంతర్యమేమిటో పలుమార్లు విద్యాశాఖ అధికారులతో పాటుగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను సైతం ఫోన్ ద్వారా సంప్రదించినా వారు స్పందించకపోవడంలోనూ ఆంతర్యమేమిటో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది మన మీడియా బృందానికి. అక్కడికి వచ్చిన ఎస్ఐ భక్తవత్సల్యం చేసిన యాక్షన్ చూస్తుంటే ఆయనకు కూడా పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టాయనే అనుమానాలు రేకెత్తించడంలో సందేహం లేదని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఏం జరుగుతుందో ఏమయ్యిందో పైన నా భగవంతుడికే ఎరుకని అంటున్నారు పలువురు మేధావులు, విశ్లేషకులు. సార్ మా స్కూల్ మేనేజ్మెంట్ సార్ ఇది మేమేవాడ మాట్లాడితే పర్మిషన్ తీసుకోవాలి. మీ మేడం గారు చెప్పారు పంపించొద్దని చెప్పారు. అదే సార్ చెప్పారా? స్కూల్ డెవలప్మెంట్స్ మా ఇది లేకుండా చేస్తున్నారు, ఎందుకు అని అడగదామని వచ్చాము. బోర్డు చైర్మన్ బిషప్ గారు ఇప్పుడు దిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నిన్న కూడా ఇదే ఆఫీస్కి వెళ్ళండి, నిన్న కూడా ఆఫీస్కి వెళ్ళాను మేడం ఇవాళ రమ్మన్నా అడిగితే ఈరోజు రమ్మన్నా జస్ట్ ప్రొసీడ్ చేయడానికి వచ్చాను. మేము మేడంతో మాట్లాడిన తర్వాత ఈరోజు రమ్మన్నారు. మా వితౌట్ మా మైనారిటీ ఇంట్రెస్ట్ అన్నారు కాదండి. ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా అదే మాట అంటుండదు. మేము మార్నింగ్ నుంచి మాట్లాడుకొని వస్తాం. నేను మాట్లాడినారు.
నేను కలవాల్సిన పని లేదు. ఆర్డర్ దాన్ని కలవాలి. మా సచివ్ చెప్తే లేకుండా ఎప్పుడు చేస్తారు అది మేము చెప్పాము సార్ మేడం గారికి. మేము ఓన్లీ ఎంతవరకు ఇది న్యాయం మీరు చెప్పండి. ఆ విషయం మేడం అదని మేనేజ్మెంట్కి అడుగుతా ఉంటే మేము దానికి మీరు మాతో మాట్లాడేదానికి ఏమిటి ఇంకేం చెప్పాలి మేము మా స్కూల్లో డెవలప్మెంట్ చేస్తా మా దగ్గర చెప్తే లేకపోతే ఇంకేంటి మీరు కొంచెం వాళ్ళ క్యాండిడేట్ మాత్రం కొంచెం తక్కువ వాళ్ళ క్యాండిడేట్ మా ఎస్ఎల్సి బిషప్ గారు 100 మంది తీసుకొచ్చి దౌర్జన్యాలు చేస్తే కాదు. 100 మంది తీసుకొచ్చి దౌర్జన్యాలు చేస్తే కాదు. నాకు తెలియదండి. ఈవెన్ ఈతో పోయి మీరు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో మాట్లాడండి. ఆడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది వాళ్ళు. నిన్న వాళ్ళకి కలిసి మీరు పొండి పోయి వాళ్ళతో లీగల్ గా మాట్లాడండి, లేదా కోర్టు పోండి. అంతేగాని దౌర్జన్యాలు అక్రమాలు రౌడీజాలు చేస్తే ఒప్పుకోమండి. ఇక అదే కదా ఇక్కడ జరిగేది, అదే జరుగుతుంది. ఆర్డర్ ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇచ్చిన ఆర్డర్ మీరు వీళ్ళకి ఉల్లంఘించడం ఎందుకు? ఎవరు మీరు ఎవరండి? మీరు ఖాళీ చేయండి. ఎవరు మీరు ఎవరండి? మీరు ఖాళీ చేయండి. మీరు ఏదైనా ఉంటే లీగల్ గా పండి మీరు. ఏమి నర్సయ్య ఏ విషయం? డ్రెస్ అంటే ఏడ ఏమి నర్సయ్య ఏ విషయం? డ్రెస్ అంటే ఏడ మీ అథరైజేషన్ ఏడ కోడూరులో స్టేట్ బ్యూరో చీఫ్ ఉంటుందండి. మీరు దౌర్జన్యాలు చేసి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? కంప్లైంట్ రాసేయండి. అవునండి, ఇది మాకు న్యాయం జరగాలని అంత వచ్చిన ఇది న్యాయం జరగలేదంటే ఇక్కడ కాదు, ఎగ్జామినేషన్ సెంటర్ లో కాదు, మీరు చెప్పాల్సిందే. మాకు న్యాయం జరగాలని అంత వచ్చిన ఇది న్యాయం జరగలేదంటే ఇక్కడ కాదు, ఎగ్జామినేషన్ సెంటర్ లో కాదు, మీరు చెప్పాల్సిందే. కన్సర్న్ అథారిటీ దగ్గర, కన్సర్న్ ఆథరైజేషన్ ఆఫీసర్ దగ్గర పోయి మీ యొక్క గ్రీవెన్స్ తెలియజేయాలి. మీరు వచ్చే ఎగ్జామినేషన్ పిల్లలకి డిస్టర్బ్ చేయకూడదు. ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి డిస్టర్బెన్స్ న్యూసెన్స్ అవుతుంది. ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్ లో 144 సెక్షన్ ఉంది. అర్థమైందా మీకు? ఉండే ఫ్యాక్ట్స్ మాట్లాడతానండి. మీరు ఎట్లా మమ్మల్ని దౌర్జన్యంగా ఏ విషయం? డ్రెస్ అంటే ఏడ మీ అథరైజేషన్ ఏడ కోడూరులో స్టేట్ బ్యూరో చీఫ్ చెప్పండి. ఎగ్జామ్ జరుగుతా ఉంది అంటే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ ఉంటుందండి. మీరు దౌర్జన్యాలు చేస్తే ఒప్పుకోండి. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? కంప్లైంట్ రాసేయండి. మేము దౌర్జన్యానికి రాలేదు సార్. అవునండి, ఇది మాకు న్యాయం జరగాలని అంత వచ్చిన న్యాయం జరగలేదండి ఇక్కడ కాదు, ఎగ్జామినేషన్ సెంటర్ లో కాదు, మీరు చెప్పాల్సిందే. కన్సర్న్ అథారిటీ దగ్గర, కన్సర్న్ ఆథరైజేషన్ ఆఫీసర్ దగ్గర పోయి మీ యొక్క గ్రీవెన్స్ తెలియజేయాలి. మీరు వచ్చి ఎగ్జామినేషన్ పిల్లలకి డిస్టర్బ్ చేయకూడదు. ఎగ్జామ్ రాసే వాళ్ళకి డిస్టర్బెన్స్ న్యూసెన్స్ అవుతుంది. ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్ లో 144 సెక్షన్ ఉంది. అర్థమైందా మీకు? ఉండే ఫ్యాక్ట్స్ మాట్లాడతానండి. మీరు ఎట్లా మమ్మల్ని దౌర్జన్యంగా తరుముతున్నారు కానీ జరుగుతున్నారు. న్యాయం అడుగుతున్నామండి. న్యాయం ఎక్కడ అడగాలి? అంటే దౌర్జన్యం చేయడానికి వస్తున్నారు. అవును, మీరు ఎగ్జామినేషన్ అంటారు. ఈ ఎగ్జామినేషన్ ఆఫీసర్ దగ్గర అడగండి. మీరు బిషప్ దౌర్జన్యం చేయండి సార్. చేయలేదండి, వెళ్ళండి. ఇక్కడ నుంచి ఆథరైజ్ వెళ్ళండి. మేమేంటంటే న్యాయం కోరడానికి వచ్చినాము. ఎవరండి ఆథరైజేషన్ ఆఫీసర్? మీరు ఏంటంటే ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు మాట్లాడండి, కలెక్టర్ సార్తో మాట్లాడండి, వెళ్ళండి. ఫస్ట్ పీఈటీ అంటే